వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మతులు చేసిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. గోల్ హనుమాన్ ఆలయ కమిటీ నూతన కార్యవర్గం నీతి నిజాయితీతో పనిచేసి ఆలయ అభివృద్ధికి పాటుపడాలి. గోల్ హనుమాన్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఆర్మూర్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు. నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలి. సంబంధిత అధికారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశం. జూలై నెలల్లో జిల్లాలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి. నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం రూట్ మ్యాప్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నిమజ్జనం శోభయాత్ర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా వినాయకుల బావిని పరిశీలించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ నిమజ్జనం నాడు అరేంజ్మెంట్స్ గురించి ఈరోజు అధికారులకు అందరికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు వాటర్ డిపార్ట్మెంట్ అట్లా 5-6 డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి ఆ రూట్ మ్యాప్ అంతా తిరిగి ఎక్కడెక్కడ రోడ్డు గుంతలు ఉన్నాయో నీళ్లు జమ కాకుండా, అలాగే చెట్లు కట్ చేసి రథంకు పోయే ఈజీగా కావాలా, ఓపెన్ డ్రైనేజ్ ఉన్న చోట అక్కడ ఐరన్ షీట్స్ వేసేసి, ఎందుకంటే మహిళలు కుంకుమ పెట్టుకొని వస్తారు కాబట్టి ఆ షీట్స్ వేసి అన్ని కార్యక్రమాలు ఎలాంటి ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్క యాత్రికులకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మతులు సుందరీకరణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మతులు సుందరీకరణ అనంతరం తన భాగస్వామితో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని గుబ్బన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెనోవేషన్లు చేసిన తర్వాత తన జీవిత భాగస్వామితో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తన కార్యాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆంతిరెడ్డి రాజారెడ్డి, పిఎస్సిఏ చైర్మన్లు చెలిమెల చిన్నారెడ్డి, దర్పల్లి శ్రీనివాస్ రెడ్డి, మెట్రాజ్పల్లి, ఎన్ శ్రీనివాస్ రెడ్డి, నల్లవెల్లి, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, డిసిసి కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాలరాజ్, సంతోష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, చిన్నసాయి రెడ్డి, ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గోల్ హనుమాన్ నూతన పాలక వర్గం అంకిత భావంతో పనిచేసి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని గోల్ హనుమాన్ దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గం సభ్యులతో షబ్బీర్ అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. గోల్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బండారి నరేందర్, డైరెక్టర్లుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపెల్లింగం, క్యాసారం విజయ్ కుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి. ఈ సందర్భంగా మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ గోల్ హనుమాన్ ఆలయం చాలా పురాతనమైంది, మహిమ గల దేవాలయం అన్నారు. నాకు ఆలయం అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ఆంజనేయ స్వామికి
ఆలయ కమిటీ సభ్యులకు నిజాయితీగా స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని, హనుమంతుని కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని, దాని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోరికలు కోరుకున్న వారి కోరికలు నెరవేరుతాయని, ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నూడా చైర్మన్ కేశవేణు, నరాల రత్నాకర్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. గూండ్ల చెరువులో నడుస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించి వినాయక నిమజ్జనంకు ఏర్పడుతున్న అడ్డంకులను, విధి విధానాలను సూచించారు. మైనార్టీ పండుగలకు ఎలాగైతే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తారో అలాగే హిందూ పండుగలకు కూడా భేషజాలం లేకుండా ఏర్పాటు చేయాలని, హిందూ పండుగ అంటే ఐక్యతతో కూడుకున్న పండుగలని, హిందూ పండుగల ద్వారా అన్ని వర్గాల ప్రజలు కోట్ల వ్యాపారాలు చేస్తున్నారని, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని, గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వినాయక నిమజ్జనం శాశ్వత ప్రతిపాదికన రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఉండే విధంగా చేయాలని, అలాగే దుర్గామాత నిమజ్జనంకు కూడా ఇవే ఉపయోగపడతాయని, ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసి బాధ్యత అధికారులది మాత్రమేనని, 1-2 సార్లు ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిదిద్దాలని, మన మతాన్ని గౌరవిస్తూ వినాయకుల దగ్గర ఎటువంటి హిందూ వ్యతిరేక పాటలు కానీ, సినిమా పాటలు కానీ, అసభ్యకరంగా డ్యాన్సులు ప్రోగ్రాంలు కానీ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఇతరులకు చులకన కాకుండా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిమన్యు, మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, పెద్దొల్ల భరత్, ఉదయ్ గౌడ్, యుగేందర్, వేణు, మామిడిపల్లి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి అదొకటి మాకు ఎప్పటికీ సొల్యూషన్ ఎట్లా ఇప్పుడు ఎక్కడ మనకి ఇక్కడ రావుతున్నాయి దీన్ని రాత్రి బాగా కష్టపడి మీరు ఎట్లా చేస్తారు? ఒకటి ఫస్ట్ యుద్ధ ప్రతిపాదన చేయండి, రోడ్డు వేయడానికి చేయండి, అవసరమైతే కొద్దిగా కొంచెం శాంక్షన్ చేయించుకోండి. అదే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సెర్ఫ్ మెప్మా ద్వారా 50.95 కోట్ల రుణాలు మంజూరయ్యాయని నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాలో లబ్ధిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకునేలా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గృహ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జిల్లా గ్రామ అభివృద్ధి సంస్థ మెప్మా ద్వారా విరివిగా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4,348 మంది లబ్ధిదారులకు 50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మంది లబ్ధిదారులకు 46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి 4.36 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం మంజూరు చేశామని తెలిపారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సెర్ఫ్ మెప్మా ద్వారా మరింత విరివిగా రుణాలు అందించడం జరుగుతుందని, లబ్ధిదారులు అందరూ వెంటనే ఇంటి నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హితవు పలికారు. వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉండి అధికంగా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందర్ నాయక్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురిసిన అనంతరం వాన నీరు నిలిచి ఉండి ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టి దోమలు అధికంగా వృద్ధి చెందాయని, అధికారులు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత పగడ్బందీగా నిర్వహించి ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, డ్రై డే రెగ్యులర్గా నిర్వహించాలని అన్నారు. మరొకసారి జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రైనేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వనమహోత్సవం కార్యక్రమం ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీకి నిర్దేశించిన 2 లక్షల మొక్కలను ఈ నెల చివరిలోన జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో వివరాలను పొందుపరచాలని, కలెక్టర్ ఆవరణలో మీయా వ్యక్తి పద్ధతిలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని, వర్షాలతో దెబ్బతిన్న పట్టణంలోని
రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. ఉద్యోగ ఉపాధికి ఊతమందించేలా మెరుగైన శిక్షణ అందించాలని మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు పలికారు. మహిళలు యువతులకు విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యమైన శిక్షణ అందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం పెర్కిట్లో కొనసాగుతున్న మహిళా శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు పనితీరు గురించి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ఎంపీహెచ్డబ్ల్యూ, టైలరింగ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, బ్యూటీషియన్, కంప్యూటర్, ఐటీ సెక్టర్ తదితర కోర్సుల్లో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కోర్సుల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనాథలు, ఒంటరి మహిళలు, స్వాదర్ హోమ్లలో ఉండే నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు, యువతులకు ప్రవేశాలలో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డిఈఈటీలో ఆన్లైన్లో ద్వారా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. తద్వారా వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రులు, సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు. టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి పొందేలా కుట్టు మిషన్ల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన వంటి పథకాల ద్వారా రుణ సదుపాయం పొందేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. పెర్కిట్లోని మహిళా శిశు వికాస కేంద్రం భవనంతో పాటు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో కొనసాగుతున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవన మరమ్మతుల పనులు చేపట్టేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 63వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహిళా ప్రాంగణ స్థలాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలకు పెట్రోల్ బంకు ఏర్పాటు కోసం అద్దె ప్రతిపాదికన అందించే ప్రతిపాదనలపై సాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ప్రాంగణానికి వచ్చే ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించాలని, ప్రాంగణ పరిసరాలను పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు. ఈ సమావేశంలో అనంతరం కలెక్టర్ తరగతి గదులను సందర్శించి వివిధ కోర్సులను శిక్షణ పొందుతున్న వారిని పలు సూచనలు చేశారు. శిక్షణ పొందడమే కాకుండా మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శాస్త్రి నగర్లో వరసిద్ధి వినాయక 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శాస్త్రి నగర్లో వరసిద్ధి వినాయక మందిరం 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విగ్రహానికి అభిషేకం, స్వస్తి పుణ్యావచనం, అఖండ దీపారాధన, నవగ్రహ మండప స్థాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. గణేష్ మండలి నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిపి సాయి చైతన్య తెలిపారు. ఉత్సవాల్లో డీజేలు ఎలాంటి అనుమతులు లేవని, వాటిని పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. మండపాల వద్ద విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని పేర్కొన్నారు. మండపాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతిష్టాపన, నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడీలో ట్రాఫిక్ వ్యవస్థ నివారించాలని సిపి సాయి చైతన్య సూచించారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సమీక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా
గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఖలీల్వాడి యందు ట్రాఫిక్ సమస్య ఎక్కువవుతున్న సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, వాహనదారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, రాంగ్ పార్కింగ్, సెల్లర్ పార్కింగ్ మొదలగు విషయాల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రతి హాస్పిటల్కి సంబంధించిన వారు వారి పరిధిలో ఉన్నటువంటి మెడికల్స్ పార్కింగ్ స్థలాలు, ఆక్రమణలు మరియు అంబులెన్స్ గురించి సంబంధిత డాక్టర్ల సూచనలు మరియు సలహాల మేరకు విని భవిష్యత్తులో వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం క్షుణ్ణంగా తెలియజేశారు. జిల్లాలోని అన్ని శాఖలకు సమన్వయంగా పరుచుకుంటూ సెక్యూరిటీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కౌన్సిలింగ్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద రైల్వే పనులు నిలిపివేయాలని బాధితులు కోరారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద అశోక్ ఎన్క్లేవ్స్ వద్ద రైల్వే పనులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ ఎన్క్లేవ్ కో కన్వీనర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైల్వే పనులు నిలిపివేయాలని కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి రైల్వే అధికారులకు ఆగస్టు 11న విన్నవించామని తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులకు విన్నవించిన అధికారులు తిరిగి పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కావున ఈ ప్రాంతంలో రైల్వే పనులు నిలిపివేయాలని 180 మంది భూ బాధితులు సహాయ పరిష్కారం అయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మీద అబ్జెక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ అబ్జెక్షన్స్ను కూడా అధికారులు మాకు హియరింగ్ కోసం నోటీసులు ఇవ్వలేదు, హియరింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కొత్తగా రైల్వే మినిస్టర్ గారు మొన్న 11th ఆగస్ట్ న్యూఢిల్లీలో రైల్వే బోర్డుకు ఈ మ్యాటర్ రెఫర్ చేస్తూ దీన్ని రీఎగ్జామిన్ చేయండి, రీకన్సిడరేషన్కి ఎగ్జామిన్ చేయండి అండ్ ఆ రిప్రజెంటేషన్లో ఉన్న అంశాలను కూడా అడ్రస్ చేయండి అని రైల్వే బోర్డుకి రైల్వే మినిస్టర్ గారే 11th ఆగస్ట్ నాడు విన్నపం చేయడం జరిగింది. ఆ ప్రతులు కూడా మా ఆనరబుల్ రాజ్యసభ మెంబర్లకు ఇవ్వడం జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణ హితంగా నిర్వహించాలని ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ వెల్ఫేర్ సభ్యులు కోరారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1లో గల ఆర్ఆర్ అపార్ట్మెంట్లో రానున్న గణేష్ ఉత్సవాలను పర్యావరణ పరిరక్షణతో నిర్వహించాలని ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి తెలిపారు. ఈ గణేష్ ఉత్సవాల్లో ప్లాస్టిక్ను వాడకూడదని నిర్ణయించారు. ప్లాస్టిక్ పళ్ళెంలు, కప్పులు, గ్లాసులు, చెంచాలు ఉపయోగించకుండా స్టీల్వి ఉపయోగించాలని నిర్ణయించామన్నారు. ప్రసాదం లాంటివి పదార్థాలు ప్లాస్టిక్ కప్పులలో తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రతి కమ్యూనిటీ వారు ఈ 7 గణేష్ ఉత్సవాలు పర్యావరణ హితంగా నిర్వహించాలని, మట్టి గణనాథులు ప్రతిష్ఠించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజని, పద్మ, సంగీత, జోష్న, సమంత తదితరులు పాల్గొన్నారు. రెడ్డి ఉమెన్స్ వింగ్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కమిటీ వాళ్ళు ఈ RRRని ఎన్నుకోవడానికి ముఖ్యంగా గణేష్ ఉత్సవాలలో ఈ కమిటీకి ఎందుకు వచ్చినామంటే వీళ్ళు తొందరగా మేము చెప్పిన రూల్స్ ఆచరిస్తారని. మట్టి గణపతినే వాడాలి, ప్లాస్టిక్ సంబంధించింది వాడొద్దు, ప్రతి ఒక్కరు ఒక బ్యాగ్, జూట్ బ్యాగ్, మళ్ళీ ఒక స్టీల్ బాటిల్ వాళ్ళది వాళ్ళు తెచ్చుకుంటే గ్లాసెస్, బాటిల్స్ అవన్నీ వాడడం తగ్గిపోతుంది. ఈ పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది. మా కమిటీ మెంబర్స్ అందరు వచ్చిండ్రు దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి. అట్లనే ఈ ఆర్ఆర్ రెసిడెన్సీ వాళ్ళు మాకు ఫుల్ సపోర్టివ్గా. డిచ్పల్లి మండల పొదుపు సంఘాల మహిళలు ఎన్డీసీసీబీ డిచ్పల్లి బ్రాంచ్ మేనేజర్పై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలు గత 2 నెలలుగా నిబంధనల పేరుతో ఇవ్వకుండా ఎన్డీసీసీబీ డిచ్పల్లి మేనేజర్ బ్యాంక్ చుట్టూ తిప్పుతున్నారని డిచ్పల్లి మండల మహిళా సమైక్య సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తెలిపారు. బ్యాంకుకు వెళ్లిన మహిళలతో మేనేజర్ అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలతో అమర్యాదగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏదైనా సంఘం రుణం కట్టినచో వివోఏల వ్యక్తిగత ఖాతా నుండి బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిపారు. నాబార్డు నిబంధనలు ఎన్డీసీసీబీ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తాయని, కానీ వేరే ఎన్డీసీసీబీ ఏ బ్రాంచ్లో కూడా లేని నిబంధనలు పెడుతూ ఖాతాదారులను, మహిళా సంఘాలను ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఎమ్మెల్యేతో తెలిపారు. మేము గతంలో ఎన్డీసీసీబీ హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు చేయగా నాపైనే హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తారా? నన్ను ఎవరు ఏం చేయలేరు, మీరు ఎవరికి చెప్పుకుంటారు, చెప్పుకోండి, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని మాపై దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఎమ్మెల్యేకి తెలిపారు.
స్పందించిన ఎమ్మెల్యే బ్యాంకు చైర్మన్ రమేష్ రెడ్డికి చరవాణిలో మాట్లాడి అట్టి మేనేజర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాలకు రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. నవీపేట్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ఆసుపత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. నవీపేట్ మండల కేంద్రంలోని స్కాలర్స్ పాఠశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి ఆసుపత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, డాక్టర్ వైష్ణవి రాపోలు, డాక్టర్ నాగరాజులతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీపేట్ మండల కేంద్రంలో వైష్ణవి హాస్పిటల్, డాక్టర్ వైష్ణవి గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక వసతులు, ఆధునిక పరికరాలతో సామాన్య ప్రజలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి ఏర్పాటు చేశారన్నారు. గ్రామాల్లోని ప్రజలకు అనారోగ్యం సోకితే జిల్లా కేంద్రానికి వెళ్లకుండా సౌకర్యాలతో ప్రజలకు వైద్యాన్ని అందించాలని మండల కేంద్రానికి రావటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైష్ణవి మాట్లాడుతూ ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు జనరల్ వైద్యంతో పాటు గైనకాలజిస్ట్ సేవలను అందిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ సౌకర్యం, గర్భిణీ స్త్రీలకు నెలసరి సమస్యల కొరకు సేవలు ఉన్నాయన్నారు. ప్రతి శుక్రవారం ఉచిత ఓపీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు, ట్యూబెక్టమీ, వెసెక్టమీలతో పాటు అన్ని రకాల జనరల్ సర్జరీలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ గ్రామస్తులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైష్ణవి హాస్పిటల్ అన్ని ఆధునిక పరికరాలతోని, ఆధునిక సౌకర్యాలతోని ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో అన్ని రకాల ట్రీట్మెంట్స్కు అనుగుణంగా హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ డాక్టర్ వైష్ణవి గారు కావచ్చు, డాక్టర్ మేఘరాజ్ గారు, ముఖ్యంగా ఇది పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంతో తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. హాస్పిటల్ కన్నా ముందు ఇంట్లోనే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఒక శుచి, శుభ్రత ఉన్న పరిసరాలు, మంచి ఆరోగ్యకరమైన ఆహారం, అవన్నీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటేనే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు దూరం ఉంటాము. మరీ ముఖ్యంగా నవీపేట్ లాంటి పట్టణంలో ఇట్లాంటి ఆధునిక వసతులతో ఇట్లా హాస్పిటల్ ప్రారంభం కావడం ఇక్కడ ఉన్న ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. పేరు వైష్ణవి రాపోలు, MBBS DGO. ఇక్కడ నేను నవీపేట్లో స్కాలర్ స్కూల్ పక్కన వైష్ణవి హాస్పిటల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నా దగ్గర ఫీమేల్స్కి అలాగే మేల్స్కి కూడా అన్ని జనరల్ అండ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అన్ని సేవలు చేస్తాము. మన దగ్గర ల్యాబ్ ఫెసిలిటీస్, అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్, గర్భిణీ స్త్రీల కోసం, నెలసరి ఇబ్బందుల కోసం, ఆల్ టైప్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫీమేల్స్ అన్ని సేవలు ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఫ్రైడే రోజు ఫ్రీ ఓపీ పెట్టాను. దానికోసం ప్రతి విలేజ్ వాళ్ళకి కూడా నేను ప్రచారం చేయడం జరిగింది, ఫ్రీ ఓపీ అని. దాంతో మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ పీపుల్ వాళ్ళ కోసం కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. నగరంలో శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా భూమి పూజ నిర్వహించారు. నగరంలోని కిసాన్గంజ్ ఆర్యవైశ్య సంఘంలో 81వ గణేష్ నవరాత్రుల భాగంగా నేడు గురువారం ఉదయం 8:45 సంఘం సభ్యులు భూమి పూజ నిర్వహించారు. గజవాడ గణేష్ గుప్తా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 27న జరిగే వినాయక చవితి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కుటుంబాలతో పాటు జిల్లా మరియు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరిలోని విజ్ఞానాలను దూరం చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొండ వీరశేఖర్ గుప్తా, సంపత్ గుప్తా, ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మాషెట్టి లిఖిత్ గుప్తా, గణేష్ మండలి సభ్యులు, అధ్యక్షులు పెద్ది శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బచ్చు శివప్రసాద్, కోశాధికారి నల్ల రాజు, ఉత్సవ కన్వీనర్ పైడి సతీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 21వ గణేష్ ఉత్సవాలకు నన్ను అధ్యక్షులు ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మేము చందాలకు వెళ్ళినప్పుడు కూడా అందరు చందాదారులు మాకు చాలా బాగా సహకరించారు. గణేష్ నవరాత్రుల భాగంగా ఈరోజు మేము భూమి పూజ చేశాము. దానికి పెద్దలు అందరూ విచ్చేశారు. మన గజవాడ గణేష్ చేతుల మీదుగా కొన్ని సంవత్సరాల నుంచి మనం భూమి పూజ చేసుకుంటాము. గణేష్ అన్న గారికి ధన్యవాదాలు. నిజామాబాద్ నగరంలోని నగరేశ్వర ఆలయంలో కుంకుమార్చన, కలశ పూజ, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గాజులపేట్ శ్రీ నాగేశ్వర ఆలయంలో ఈ రోజు ఉదయం నుంచి గాజులపేట్ సంతోషిమాత మఠంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజ నిర్వహిస్తూ అధిక సంఖ్యలో సుహాసినీలు పాల్గొని
కలశ పూజ 108 ఘట్టాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ఘట్టాలను ఎత్తుకొని మహిళలు శ్రీ నగరేశ్వర ఆలయం వరకు నడుచుకుంటూ పాటలు పాడుతూ ఆలయానికి చేరుకుని నగరేశ్వర ఆలయంలోని శివలింగానికి ఆ ఘట్టాల ద్వారా అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరియు శ్రావణ మాసం చివరి మాసం సందర్భంగా ఆర్యవైశ్య సుహాసినీలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కుంకుమార్చనకి కావలసిన సామగ్రి అంతా లక్ష్మీ స్కిల్ యజమాని శ్రీలతపై సామగ్రిని అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని మరియు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయవంతం చేశారు. 150 ఘటాలచే స్వామివారికి ఘటాభిషేకము, పవిత్రమైన బాసర గంగానది జలము మరియు హరిద్వారంలోని వాటరు, కాశీ, ఇలా రకరకాల పుణ్యక్షేత్రాల నుంచి వచ్చినటువంటి వాటర్ని తీసుకొని దాన్ని మంత్రోచ్చారణ చేయించి స్వామివారికి ఘటాభిషేకం చేయించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఇప్పుడు సువాసనల చేత అక్కడ కుంకుమ పూజ కూడా ప్రారంభమవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన ఇద్దరిని జైలు శిక్షతో పాటు 18 మందికి జరిమానా విధించారు. వివరాలు చూద్దాం. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 20 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ 21/8/2025 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జాన్ ముందర హాజరుపరచగా 18 మందికి 22,000 జరిమానా విధించి ఒక బుర్ర ప్రశాంత్ తండ్రి గంగాధర్ నివాసము జాన్కంపేట్, షేక్ ముక్తాం ఖాన్ తండ్రి మహమ్మద్ ఖాన్ నివాసం ఇంద్రాపూర్ కాలనీ 2 రోజులు జైలు శిక్ష విధించారు. మద్యం దుకాణాల టెండర్లు అంటేనే అదో రకమైన సందడి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దండి ఆదాయం. 2023 డిసెంబర్ 1న ప్రారంభమైన వైన్ షాపుల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో దరఖాస్తులను పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్ ద్వారా తెలిసింది. ఎక్సైజ్ కమిషనరేట్ జిల్లాలోని వైన్ షాపులకు సంబంధించిన వివరాలను సేకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెండర్లు ఆలస్యమవుతాయని భావించినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నట్టు తెలిపింది. టెండర్లకు సంబంధించిన జీవోను సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా అందలేదని ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై వారం రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని, వచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 2023 ఆగస్టు 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి అదే నెల 22వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. లైసెన్సులు నవంబర్లో జారీ చేయగా కొత్త దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సైతం డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2023లో దరఖాస్తు ఫారాన్ని 2 లక్షల ఫీజు వసూలు చేయగా గతంలో 4,000 దరఖాస్తులకు గాను ఎక్సైజ్ శాఖకు 80 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెరిగింది. అయితే ఒక దరఖాస్తుదారుడు ఒక దుకాణాన్ని ఎన్ని దరఖాస్తులైనా వేసే అవకాశం ఉందని, ఈసారి 5,000కు పైగా దరఖాస్తులు అందుతాయని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీర్లపై 30 చొప్పున, విస్కీ క్వార్టర్స్కు 10, హాఫ్ బాటిల్పై 20, ఫుల్ బాటిల్పై 40 పెంచింది. ధరలు పెరగగా ముందు మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎక్సైజ్కు 90 కోట్ల వరకు నెలకు ఆదాయం సమకూరేది. ధరల పెంపుతో జూలై నెలలో 111 కోట్ల ఆదాయం వచ్చింది. ధరల పెంపుతో ఎక్సైజ్కు 20 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతున్నట్లు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది. దొడ్డి కొమరయ్య నగర్లో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు నగరంలో ధర్నా చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దొడ్డు కొమరయ్య నగర్లో గత 2 దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలకు సొంత ఇంటి కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు ఓటు హక్కు కార్డు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు దొడ్డు కొమరయ్య నగర్ కాలనీ పేరు మీద చేసిన అట్లాగే కొన్ని మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి కనెక్షన్ మంజూరు చేసి ఇప్పుడు మీరు నివసిస్తున్న ఏరియా ఫారెస్ట్కి సంబంధించింది కాబట్టి మీకు లోను కానీ ఇతర మౌలిక సదుపాయాలు పొందే అర్హత లేదంటూ, ఉంటే అలాగే ఉండాలి, లేదంటే ఖాళీ చేయాలని ప్రజల్ని భయభ్రాంతులకు ప్రభుత్వాలు గురి చేస్తున్నాయి. కావున దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇంటి ట్యాక్సులు, ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో దొడ్డి కొమరయ్య నగర వాసులకు అన్ని రకాల హక్కులు కల్పించే అంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు కె రాములు, ఎన్ నరసయ్య, నగర కమిటీ సభ్యులు అనసూయ, అనిత, పార్టీ సభ్యులు యశోద, లక్ష్మీబాయ్, మంగల్పాయ్, రమాబాయ్, సంగీత, పంచమూల, దీక్షిత, బస్తీ వాసులు పాల్గొన్నారు. కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడే నివసిస్తున్నారు
ఎండకు వానకు చలికి చావనక బతకనక చావో బ్రతుకు అక్కడనే తేల్చుకుంటున్న పరిస్థితి ఇప్పటి వరకు గత 2 దశాబ్దాలుగా కూడా అక్కడనే ఉంటున్నారు. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని నిరుపేదలందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజలను అనారోగ్యాలతోటి కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నగరంలోని మెజార్టీ డివిజన్లలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పారిశుద్ధ్యం పడగేసిందన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదన్నారు. డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు కేసులు పెరుగుతున్నాయన్నారు. కుక్కలు కోతల సమస్య నగరవాసులను తరచూ ప్రమాదాలకు గురిచేస్తుందన్నారు. డ్రైనేజీ పైప్లైన్ తాగునీటి పైప్లైన్లు లీకేజీలకు గురై తాగునీరు కలుషితమవుతుందన్నారు. ఈ కలుషితమైన నీరు తాగి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, ఇప్పటికైనా పారిశుద్ధ్యం మౌలిక సౌకర్యాల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని, నగరంలోని 60వ డివిజన్లలో దోమల మందు ఫాగింగ్ పిచికారీ రెగ్యులర్ చేయించాలన్నారు. సరిపడా యంత్రాలను సామాగ్రిని అందివ్వాలని డిమాండ్ చేశారు. నగర శివారు లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డ్రైనేజీ రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కోతులు కుక్కల సమస్యలను పరిష్కరించాలన్నారు. పైప్లైన్ల లీకేజీలను అరికట్టి నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పార్టీ నగర నాయకులు విఠల్, టీయూసీఐ జిల్లా నాయకులు గంగాధర్, కిరణ్, నాయకులు అమూల్య, సాయిలు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజామాబాద్లోని 60 డివిజన్లలో మెజారిటీ డివిజన్లు అనేక సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, అదేవిధంగా పారిశుద్ధ్యము మొత్తం కూడా పడకేసింది. అదేవిధంగా దోమల బాధ ఒకవైపు, కుక్కలు కోతుల బాధ ఇంకోవైపు ప్రజల్ని పీడిస్తూ ఉన్నాయి. చాలా మంది డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా తరచుగా కుక్కలను, వీధి కుక్కలు, అదేవిధంగా పిల్లల్ని కాటేస్తున్న ఘటనలు జరుగుతాయి. బోధన్ ఇందూర్ ప్రైమరీ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోధన్ ఇందూర్ ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. విద్యార్థినిలు గోపికల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. కృష్ణుని పాటలకు బాలికలు ప్రాంగణంలో చేసిన నృత్యాలు వీక్షించిన పేరెంట్స్ మంత్రముగ్ధులయ్యారు. ఇందూర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ వేసిన బృందావనం, కృష్ణుని విగ్రహం, కారాగారం, ఇతర సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్సిపల్ సుధారాణి కృష్ణుని ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు ఉన్నత విలువలను నేర్పారు. ముఖ్య అతిథిగా ట్రాస్మా జిల్లా అధ్యక్షులు ఇందూర్ విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు. చాలా సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా, ఎంత చక్కగా అంటే నిజంగానే గోపికలు కృష్ణుడు ఇక్కడికి వచ్చేసారా అన్నంత ఇదిగా కన్నుల విందుగా కనబడుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తల్లిదండ్రులకి, వాళ్ళు చాలా కష్టపడి పిల్లల్ని చక్కగా రెడీ చేసి మాకు పంపించారు. అండ్ ఇక్కడ ఉన్న పనిచేసే ఉపాధ్యాయ బృందానికి మరియు అందరికీ కూడా ఈ ప్రతి ఒక్క సెట్టింగ్ చక్కగా వేసినందుకు కృతజ్ఞతలు. అండ్ ఇలాంటి వేడుకలు మన పిల్లలకి ఎప్పుడు జరుపుకోవడం వల్ల వాళ్ళకు ఒక మెసేజ్ పాస్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా ఇలాంటి వేడుకలు జరుపుకొని పిల్లలకి వాటి విలువలు తెలపవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇటీవల జేఏసీ రాష్ట్ర నాయకుడు ఉప్పు సంతోష్ కుమారుడి వివాహం సందర్భంగా నూతన వధువరులను జాన్కంపేట్ గ్రామస్తులు ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకుడు ఉప్పు సంతోష్ శ్రీలక్ష్మి కుమారుని వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఉప్పు సంతోష్ స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం నూతన వధువరులను ఆశీర్వదించారు. ఉప్పు సంతోష్ తన సొంత గ్రామమైన జాన్కంపేట్ వాసులు సుమారు 200 మంది బంధుమిత్రులకు, వ్యవసాయ కూలీలకు చీరలు పంపిణీ చేశారు. నూతన దంపతులైన రుద్ర ప్రతాప్, ధనుశ్రీ దంపతులను ఆశీర్వదించారు. బంధుమిత్రులు, కూలీలు మాట్లాడుతూ ఎంతో సంతోషంగా భావిస్తున్నామని, మా ఊరిలో పుట్టి పెరిగిన మాకు ఈ సహాయం చేసినందుకు ఎంతో గర్విస్తున్నామని తెలిపారు. ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని జాన్కంపేట్ వాసులు తెలిపారు. జాన్కంపేట, నేను గంగమని మాట్లాడుతున్నా. మేమంతా చల్లగా ఉండాలని మా ఆయన దీవానిస్తుండు. మేము కూడా చల్లగా ఉండని సంతోషమని మేము దీవానిస్తున్నాము. ఆయన కొడుకులు లగ్గం చేసుకున్నాడు, మాకు బట్టలు ఇచ్చిండు.
అంతే సంతోషంతో మంచిగా పిల్ల పాపలతో చల్లగా ఉండని మాకు శివ ఎప్పటికీ ఇవే మాకు. స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించారు. గురువారం రోజు స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి మానసిక దివ్యాంగుల పాఠశాలలో మానసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి పాల్గొని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సాధిస్తున్నారని, జాతీయ స్థాయి యోగా కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని, అదేవిధంగా ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు మానసిక వికలాంగులు పరేడ్ గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరూ ప్రశంసలు పొందారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లోకల్ ప్రాజెక్టు కమిటీకి నూతనంగా ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో ఏ బాబాగౌడ్, చైర్మన్ జగదాంబరావు, వైస్ చైర్మన్ నామాల లక్ష్మి, కన్వీనర్ సూర్యప్రకాష్, ఆస్మా బేగంలు తల్లిదండ్రులతో నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ సిద్దయ్య, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ జ్యోతి, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ వీరేశం, స్నేహ సొసైటీ సభ్యుడు, పిల్లల తల్లిదండ్రులు, సిబ్బంది, మానసిక దివ్యాంగులు పాల్గొన్నారు. వాడే ముందుకెళ్తున్నాడు. అందులో ఏదో కొంత పార్షియల్ బ్లైండ్, పార్షియల్లీ డిసబిలిటీ ఉన్నవాడు 100% బెనిఫిట్ పొందుతున్నాడు. నిన్న మేము క్యాంప్ పెట్టాము కదా లాస్ట్ మంత్ జూలై ఎండింగ్లో మన కలెక్టరేట్లోనే పెట్టాము. పెడితే అన్నీ బాగున్నాకేమో 100% ఉంది డిసబిలిటీ. సుదీర్ఘకాలం అంకిత భావంతో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా దేవనపల్లి శ్రీహరి ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయమని డీఈఓ అశోక్ పేర్కొన్నారు. మాగ్లూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయుడు దేవనపల్లి శ్రీహరి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ అశోక్ హాజరై మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయుని అంకిత భావంతో మొక్కవోని దీక్షతో పనిచేసి ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించిన ఉపాధ్యాయుడు శ్రీహరి ఉద్యోగ విరమణ అభినందనీయమన్నారు. ఆయన కుటుంబం రానున్న కాలంలో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కొనియాడారు. శ్రీహరి మాజీ మంత్రి డి శ్రీనివాస్ పిఏగా కూడా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంఏ రాష్ట్ర నాయకుడు రాజగంగారెడ్డి, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిషన్, మోహన్, గంగాధర్, రచ్చమురళి తదితరులు హాజరీ శ్రీహరిని ఘనంగా సన్మానించి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నప్పటి నుంచి కూడా చాలా పరిచయం. సుదీర్ఘ ప్రస్థానం 41 సంవత్సరాల పాటు విభిన్న హోదాలలో ఉపాధ్యాయుల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు టీచింగ్ డిపార్ట్మెంట్సే కాకుండా జిల్లా విద్యాశాఖలో కూడా ఏపీఓగా సుదీర్ఘకాలం పిఏగా కూడా విభిన్న పొలిటికల్ లీడర్స్ పిఏగా కూడా అత్యున్నతమైనటువంటి సేవలను అందించడం జరిగింది. జిల్లా విద్యాశాఖలో పనిచేసినప్పుడు కూడా దాదాపుగా 6-7 డిఎస్సీలు సార్ యొక్క ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం అనేటటువంటి జరిగింది. 1990sలోనే మన అందరికీ ఇంకా కంప్యూటర్ పైన ల్యాప్టాప్ల పైన రమేష్ కార్తిక్ నాయక్ రాసిన కవితను సిబిఎస్ఈ 8వ తరగతి సిలబస్లో పెట్టడం అభినందనీయమని ప్రకాష్ హుందాయ్ షోరూం యజమాని నల్ల దినేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ హుందాయ్ షోరూం యజమాని నల్ల దినేష్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 ద మ్యూన్ ఇండియన్ యంగ్ రైటర్ అవార్డు అందుకున్న నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి తాండాకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ని సత్కరించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ రమేష్ కార్తిక్ నాయక్ రాసిన కవిత సిబిఎస్ఈ బోర్డు ఏడాది 8వ తరగతి ఆంగ్ల సిలబస్లో 6వ పాఠంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పెట్రోలియం డీలర్లు ప్రతినిధులు విజయ్, శ్రీకాంత్ రెడ్డి రమేష్ కార్తిక్ని సత్కరించారు. నిజానికి నిజామాబాద్ అనగానే ఎక్కడ ఎవరితో అన్నా కానీ నిజామాబాద్ అనగానే అందరూ దుబాయ్కి వెళ్తారు, నువ్వు కూడా నీకు కూడా ఆలోచన ఉందా అని అనుకుంటాను. నిజంగా నిజామాబాద్లో అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నా కానీ స్టిల్ మనకి ఇలాంటి పరిస్థితి ఉంది.
లైక్ చాలామందికి చాలా చేయాలని ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్న సమాజపు లైక్ స్ట్రెస్ కావచ్చు, వీటిని అన్నిటిని ఎదుర్కొని బయటకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. నా అదృష్టానికి నేను ఎంత స్ట్రెస్ ఉన్నా, ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా, నేను రాయొద్దని మా వాళ్ళు వెంటబడినా, చదువుకోమని చెప్పిన దాన్ని నేను ఇగ్నోర్ చేసి నేను కావాల్సిన డిస్టెన్స్లో చదువుకుంటూ ఇది చేసిన క్రమంలో లైక్ నాకు కావాల్సింది నేను ఇప్పుడు నాకు 27 సంవత్సరాల్లో నేను 6 పుస్తకాలు రాశాను, నాకు అవార్డ్స్ వచ్చాయి. ఈ క్రమంలో నాకు కొంతమంది సపోర్ట్. నగరంలోని నామ్దేవ్ వాడలో వంజరి నవయువ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. నిజామాబాద్ అర్బన్లోని నామ్దేవ్ వాడలో గల రావోజీ వంజరి సంఘంలో 76వ రావోజీ వంజరి నవయువ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన నగర వంజరి సంఘం అధ్యక్షులు గంగోని గంగాధర్ చేతుల మీదుగా వినాయక మండపానికి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కాలేరు సుభాష్, కోశాధికారి రాజేశ్వర్, పాఠశాల కార్యదర్శి బోధకం లడ్డు నర్సయ్య, కోశాధికారి గంగోని రమేష్, 76వ రావోజీ వంజరి జీవనాయక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపే రాజు, కార్యదర్శి లడ్డు గంగా కిషన్, కోశాధికారి గంగోని శ్రీనివాస్, దయావర్ గంగాధర్, స్టార్ ఉపాధ్యక్షులు గంగోని రాజు, బాదంగే రమేష్, గంగోని సంతోష్, వెంకటేష్, సహాయక కార్యదర్శి రాజేష్, ఆమంతు పోతన్న, రవీందర్, కరిపే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా మరి 20 రోజుల ముందు మేము ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇట్టి గణపతి మాది ఈ సంవత్సరము 76వ ఉత్సవ కమిటీ. మరి ప్రతి ఏటా ఏదైతే మాది ఇందూర్ నగరంలోని గోశాలలో మొదటి 2 సంవత్సరాలు మాకు స్థలం లేని కారణంగా అక్కడ ప్రారంభమైనటువంటి మా ఏదైతే ఉత్సవ కమిటీ మరి ఈరోజు 76 అడుగులతో 76వ వసంతాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇందూరులోని నామ్దేవాడ వంజరివాడ అంటారు ఇది. ఇక్కడిలోని మా సంఘంలో ఈరోజు గణపతి ఉత్సవాల్లో భాగంగా మేము భూమి పూజ చేయడం జరిగింది. ప్రతి ఏటా వైవిధ్యమైనటువంటి అలంకరణలతో గతంలో అయోధ్య రామ మందిరాన్ని, అంతకుముందు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ని, ఈ విధంగా జ్యోతిర్లింగాలను ఇలాంటి వైవిధ్యమైన నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని పలు మండపాల్లో గత 4 రోజులుగా కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో గత 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోకేశ్వరం, బైన్సా, కుంటాల, తాడూర్, కుబీర్ మండలాల్లో పలు గ్రామాల్లో సోయా, పెసర, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. వ్యవసాయ భూముల్లో వరద నీరు నిలవడంతో పత్తి, సోయా పంటలు నేలకొరిగాయి. సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగస్టు 30, 31 తేదీలలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులను కోరారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పీడీఎస్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు బ్రోచర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఈ దేశంలో శాస్త్రీయంగా విద్య, కామన్ స్కూల్ విద్యా విధానం కోసం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 50 సంవత్సరాలుగా పోరాడుతుందని, దేశ విద్యారంగంలో కార్పొరేట్ సంస్కరణలకు మరియు విద్యా వ్యతిరేక విధానాలకు నూతనంగా జాతీయ విద్యా విధానం 2020లో పొందుపరుస్తూ తీసుకువచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేస్తుందని, ప్రభుత్వం స్కూల్స్ నుండి యూనివర్సిటీల వరకు రాష్ట్ర బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించలేకపోవడం వలన అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై సామాజిక, సైద్ధాంతిక, రాజకీయ చైతన్యానికి అందించేందుకు మరియు విద్యారంగ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నట్టుకు ఆగస్టు 30, 31 తేదీల్లో మంచిర్యాలలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు మనోజ్, సాయి కిరణ్, దుర్గాప్రసాద్, ప్రసాద్, అరవింద్, వంశీ, అనన్య, మౌనిక, శ్రీజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యలపైన, అదేవిధంగా సమాజంలో అసమానతలు పోవాలని, సమాజం కోసం ఈరోజు ప్రగతిశీల భావాలతో ఈరోజు విద్యార్థులను చైతన్యం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ కోణంలోనే
కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, రంగవల్లి అనేక విద్యార్థి రత్నాలు ఈరోజు నేలకొరిగారు. వారి స్ఫూర్తితో నేడు పీడిఎస్యు ఆశయాల కోసం ఈరోజు పీడిఎస్యు విద్యార్థి సంఘం పోరాడుతుంది. నేడు కేంద్ర గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు వారి నిబంధనలు పాటించాలని ఇందల్వాయి ఎస్ఐ సందీప్ సూచించారు. గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలని ఇందల్వాయి ఎస్ఐ సందీప్ వెల్లడించారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు, పూర్తిగా నిషేధమన్నారు. మండపం వద్ద విద్యుత్ తీగులతో జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షం సందర్భంగా మండపం పైన పాలిథీనర్ కవర్స్ వాడాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలన్నారు. గణేష్ విగ్రహం ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వవలనని సూచించారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి. లేని ఎడల చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. డీజేలు పూర్తిగా నిషేధం తీసుకోవాలి. మైక్ పర్మిషన్ కోసం సంబంధిత అధికారులను కలవాలన్నారు. నిమజ్జనం రోజు కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలు వెళ్లడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి గణేష్ నిమజ్జనం చేసే రోజు తప్పక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, ఎంఆర్ఓ వెంకట్రావు, ఎండిఓ అనంతరావు, ఎలక్ట్రిక్ సిటీ ఏఈ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, ప్రశాంత్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈరోజు శాంతి కమిటీ గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించబడినది. దానిలో భాగంగా గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ కానీ పాటించవలసిన నియమాలు మరియు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ మధ్య కాలంలో కరెంటు వైర్లకు సంబంధించింది కానీ లేకపోతే గణేష్ మండపాల వద్ద కరెంట్ వైర్లకు సంబంధించింది కానీ లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగకుండా కానీ మిగతా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా శాంతియుతంగా నిమజ్జనం మరియు గణేష్ ఉత్సవాలు జరిగేలా చూసుకోవడానికి సమావేశం ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల ప్రథమ మహాసభను ఖానాపూర్ మండలంలో అడవి సారంగపూర్ గ్రామంలో నిర్వహించారు. అనంతరం మహాసభ ఏఐయుకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అంకుష్రావు అధ్యక్షతన సభను నిర్వహించడం జరిగింది. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ అఖిల భారత రైతు సంఘం అనేది గత 50 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేరుతో ఉండి ఎన్నో రైతాంగ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరను కేటాయించే పరిస్థితిలో లేదని, అంతా దళారీల రాజ్యమే నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు పెట్టుబడిపై 50% అదనంగా ధరను నిర్ణయించి రైతులకు ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశం ఇంకా దరిద్ర రేఖకు దిగువన ఉండడం సిగ్గుచేటని, దేశం ఈ పరిస్థితికి రావడానికి కారణం దేశంలోని పాలకుల అవినీతి అక్రమాలే ముఖ్య కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నాయకులు అంకుష్ రావు, జక్కుల రాజన్న, శంకర్, ఎల్లయ్య, గోరేభాయ్, సుదర్శన్, మహేందర్, చాందు పాషా, కుర్మ రాజన్న, మచ్చ శ్రీనివాస్, భీమరావు, లింగు, గోనె లచ్చన్న, సంజీవ్, రాజేష్ 100 మంది రైతులు పాల్గొన్నారు. అన్ని పంటలకు ఎంఎస్పీని నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా, అట్లాగే ప్రధానంగా అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని దోచుకోవడానికి, అట్లా కార్పొరేట్ వాళ్ళు కంపెనీలకు దాచుకోవడానికి అవకాశం కల్పించే చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనేక చట్టాలు, ఈ ఆదివాసీ వ్యతిరేక చట్టాలని ఆదివాసీ అంగడి బజార్లో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నవీపేట్ అంగడి బజార్ను సందర్శించి మోరం వేయడం వల్ల వర్షం పడితే మహిళలకు, వృద్ధులకు, అంగడికి వచ్చే వారందరికీ అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70 లక్షల ఆదాయం వస్తున్న సీసీ ఏర్పాట్లు చేసి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందలేని పరిస్థితి, ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తానన్న హామీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ప్రస్తుతం వస్తున్న పెన్షన్ను డబుల్ చేసి ఇస్తానని హామీ ఇచ్చిన అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్ని. ఇప్పటికైనా
వెంటనే అమలు చేయాలని, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంత్, మహబూబ్, సావిత్రి, సిఐటియు మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు ఉన్నారు. వ్యాపార సంత రెండు జరుగుతూ ఉన్నాయి. లక్షలాది రూపాయలు ఈ వ్యాపారస్తుల నుంచి, సంత నుండి, ప్రజల యొక్క డబ్బుల నుండి ఈరోజు ఈ పాలకవర్గం గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తూ ఉన్నది. ఇందులో సౌకర్యాలని కల్పించడం కోసం సీసీని అట్లాగే ప్లాట్ఫారాలని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పద్ధతుల్లో ఉంటే చిన్న వర్షం పడ్డా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర పరిసర ప్రభుత్వ పాఠశాలలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సురేష్, నారోత్తం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మతులు చేసిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. గోల్ హనుమాన్ ఆలయ కమిటీ నూతన కార్యవర్గం నీతి నిజాయితీతో పనిచేసి ఆలయ అభివృద్ధికి పాటుపడాలి. గోల్ హనుమాన్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఆర్మూర్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు. నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలి. సంబంధిత అధికారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశం. జూలై నెలల్లో జిల్లాలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.